హాయ్ అండి, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు మంచి వీడియో తీసుకొచ్చాను. అదే బిగ్ బాస్ సీజన్ 8 మరి కొద్ది రోజుల్లో స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 1 తారీఖు నుంచి ఈ బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవుతుంది. నేను గత 6 అన్ని సీజన్ని వాచ్ చేస్తాను. చాలా బాగుంటుంది. బట్ ఫస్ట్ సీజన్ నాకు ఇంట్రెస్ట్, ఎందుకంటే ఎన్టీఆర్ హోస్ట్గా చేశారు కదా, నేను ఎన్టీఆర్ ఫ్యాన్. బట్ సో అది చాలా బాగుంటుంది. మిగతా సీజన్ 8 లోపల అన్నీ బాగున్నాయి. బట్ నాకు ఎక్కువ సీజన్ 1 బాగా నచ్చుతుంది. తర్వాత సీజన్ 3 కూడా బాగానే ఉంటుంది. సో సీజన్ 8కి మొత్తం 106 రోజులు ఈ 106 రోజులు ఈ ప్రోగ్రామ్ కొనసాగుతుంది. దీనికి హోస్ట్గా నాగార్జున గారు చేస్తున్నారు. సో కొందరు కంటెంట్ కన్ఫర్మ్ అయిన లిస్ట్ నా దగ్గర ఉంది. అనలైజ్ ప్రకారం కొందరిని అడిగి తెలుసుకునే ప్రకారం కొందరు కన్ఫర్మ్ అయిన లిస్ట్ నా దగ్గర ఉంది. దీంట్లో ఆల్మోస్ట్ అందరికీ కొందరు కొత్త ఫేసెస్, అంటే వాళ్ళు ఎప్పుడు మీరు చూస్తున్నారు. సోషల్ మీడియా అయితే తెలిసి ఉంటుంది తప్ప మన రియల్గా సోషల్ మీడియా ఫాలో కాకుండా టీవీ చూసే వాళ్ళకి అయితే తెలియదు. వాళ్ళు కొత్త వాళ్ళంతా. సో దానిలో ఎక్కువ ఫేమస్ అయిన వాళ్ళు ఏమంటే ఇన్స్టాగ్రామ్లో అలా చుట్టూ బాగా ఫేమస్ అయ్యి టీవీ యాక్టర్లో పనిచేసిన వాళ్ళు అయితే బిగ్ బాస్ సీజన్ 8లో ఎక్కువ ఛాన్స్ అయితే ఉన్నారు. దీనిలో కొందరు మాత్రం కమెడియన్ అలీ గారు ఉన్నారు. వాళ్ళ తమ్ముడు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తన పేరు ఖాయం అలీ. తర్వాత సెకండ్ వచ్చి రేఖా భోజ్ అంట. తను కూడా నటి, సీరియల్ యాక్టర్, ఏమో ఉండే అవకాశాలు ఉన్నాయి. యాదవ్ రాజ్ కమెడియన్, ఫేమస్ కమెడియన్, తను కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నటి సనా, తను కూడా నటి, తను కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. యాంకర్ విష్ణుప్రియ, మీకు బాగా తెలిసిన యాంకర్ విష్ణుప్రియ ప్రోగ్రామ్స్లో బాగా డ్యాన్స్ చేస్తుంది. తను కూడా దీనిలో ఉండే కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. రీతు చౌదరి యాంకర్, ఈమె సీరియల్ యాక్టర్ చేస్తుంది. ఈమె అంత ఫేమస్ అయ్యి ఉండొచ్చు ఈ సోషల్ మీడియాలో, బట్ ఈమె సీరియల్ యాక్టింగ్ చేస్తుంది. తను కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. శ్వేతా నాయుడు, ఈమె డి ప్రోగ్రాంలో డ్యాన్స్ మాస్టర్, ఫేమస్. తను కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. స్వాతిక్ ఉండే సింగర్ స్వాతిక్, మీకు తెలుసు కదా, తను బాగా మంచి మంచి పాటలు పాడతారు. తను కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. శ్రీకర్, సీరియల్ యాక్టర్, తను కూడా ఉండే అవకాశాలు ఉన్నాడు. రవి శివతేజ్ కమెడియన్, తను కూడా ఉండే అవకాశాలు అయితే కన్ఫామ్ ఉన్నాయి. అక్షిత, నీతోనే డ్యాన్స్ అనే మా టీవీలో వస్తుంది. దాంట్లో బాగా ఫేమస్ ఆమె, దాంట్లో డ్యాన్స్ యాక్టింగ్ చేసింది. తను కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. సోనియా సింగ్, యూట్యూబర్, ఫేమస్ యూట్యూబర్, తను ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్ యూను కమెడియన్, తను కూడా ఉండే అవకాశాలు కన్ఫామ్గా ఉన్నాయి. బర్లక్క, కుమారాంటి, యాంకర్ విద్య, విశాఖ, చాలామంది పేర్లు వినిపిస్తుంది, కానీ వాళ్ళ కన్ఫామ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. సో మొత్తం 20 మంది అయితే కన్ఫామ్ అయ్యి తెలుస్తుంది. వీళ్ళు చాలామంది ఆల్మోస్ట్ 23 మందిలో ఈజీగా 10 మంది సీరియల్ యాక్టర్సే ఉన్నారు. మొత్తం బిగ్ బాస్ సీజన్ 8 అంతా సీరియల్ దింపేసిన సీరియల్ యాక్టర్స్ అందరినీ. వీళ్ళు చాలామంది కొత్త వాళ్ళు, మనకు అంత ఐడియా లేదు. బట్ ఎనీహౌ కొంచెం కమెడియన్ ఉండడం వల్ల మనకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో వీళ్ళైతే కన్ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో నాకు తెలిసిన ప్రకారం మీకు షేర్ చేస్తున్నాను. సో కమెడియన్ ఉంటేనే కదా ప్రోగ్రామ్ బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. సీరియల్ యాక్టర్లు దింపితే ఏం ఇంట్రెస్ట్ వస్తుంది? కమెడియన్స్ కూడా ఉంటే బాగుంటుంది. సో ఆల్మోస్ట్ దీంట్లో మ్యాక్సిమం హై లెవెల్గా సీరియల్ యాక్టర్స్ ఎక్కువ ఉన్నారు. సినీ యాక్టర్స్ కన్నా సీరియల్ యాక్టర్స్ ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళతో బాగుంటుంది షోస్. సో బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.